తమిళ్ చూడండి మీకు అర్థమైంటుంది అనుకుంటా. అంటే నేను ఒక టాపిక్ గురించి మీకు చెప్పాలనేసి నేను ఎన్నో రోజులుగా చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు దాని గురించి నేను మీతో ఇప్పుడు చెప్పాలని వీడియో ఒకటి తీశాను ఫ్రెండ్స్. ఏమిటంటే ఇది లేడీ క్రియేటర్స్, అంటే లేడీస్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టాలనేసి అనుకుంటారు కదా, వాళ్ళ కోసరం అనేసి ఈ వీడియో అనేది నేను తీస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా దీన్ని పూర్తి వరకు చూసారంటే ఈ వీడియో అనేది మీకు బాగా యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే లేడీ క్రియేటర్స్ ఖాళీగా ఎందుకులే ఒక్కరి మీద ఆధారపడేది దేనికనేసి అని చెప్పేసి వీడియో తీస్తున్నారనమాట, వీడియో పెడుతున్నారు. వాళ్ళకు నచ్చిన కంటెంట్ బేసిక్గా ఒకటి తీసుకొని వీడియో తీస్తున్నారు. మన పాటికి మనం దూసుకొని పోతానే ఉన్నాము, వ్యూస్ అయితే పెరుగుతూనే ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు. ఈ కామెంట్ చేసే వాళ్ళు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు చేసుకుంటారు కామెంట్స్, వాళ్ళతో మనకేం పనండి, వాళ్ళతో మనకేం పని. మనం పాటికి మనం వీడియోస్ అనేది మనం తీసి పెడతా ఉండాలి. నేను చెప్తుండేది కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు నచ్చినట్టుగా ఎట్లా అంటే వాళ్ళకు అంటే బ్యాడ్ కామెంట్స్ కూడా ఇస్తారనమాట. అవంతా మనం పట్టించుకుంటే మనం దూసుకొని పోలేము, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు అంత ఇదిగా ఉంటే ఆ వీడియో ఆ కామెంట్ చూసి మా వల్ల కాదు, మేము అంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంది అనేసి అనుకునే వాళ్ళు హైడ్ చేసేయండి కామెంట్స్. ఆ కామెంట్స్ హైడ్ చేసేయండి. మళ్ళీ ఇంకే కామెంట్స్ వాళ్ళు ఇష్టం నచ్చినట్టుగా ఏదైనా పెట్టుకున్నా కూడా సరే మనమైతే చూడము కదా, మనకైతే తెలియదు కదా. మనం అదే ఆలోచన చేసుకొని ఇంట్లో పని చేసుకోలేకుండా అదే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేసి మన అసలు ఏం వీడియోస్ ఏం పెట్టకుండా అయ్యో వాళ్ళు అన్నారే అనేసి నేను బాధపడే పని లేకుండా ఆ కామెంట్స్ అనేది హైడ్ చేసేద్దాము, ముందుకు పోదాము. తప్పు చేస్తే కదండి భయపడాలి, దానికి ఏముందండి. మన కష్టం మనకు తెలుసు, ఇంట్లో పని వదిలేసి మనం చేసే బాధ మన పడే ఇది మనకు తెలుసు అనమాట. ఏం లేదండి, నేను ప్రొఫైల్ ఏమంటే తెమ్మైలో ఫోటో పిక్చర్గా నేను పెట్టాను కదా, నేను పెట్టి చూపించాను. ఒక చిన్న పిల్లడు కామెంట్ చేశాడు నాకు, ఏమనేసినంటే అక్క ఏందక్క నువ్వు చెప్పిందే చెప్పావు, అప్పుడేమంటే అలా చెప్పావు, ఇప్పుడేమంటే ఇలా చెప్తున్నావు అనేసి అంటా ఉన్నారు. ఇప్పుడు నేను జెన్యున్గా నాకు నచ్చిన విషయం గురించి ఒక టాపిక్ తీసుకొని నేను చెప్పాలనేసి ఏదైనా కూడా సరే నేను ఓపిక్గా చెప్తాను. నేను ప్రతి ఒక్క వీడియో అనేది మాధురి అక్కనే నేను ఫాలో అవుతాను. ఆ యొక్క నెమ్మదిగా నిదానంగా ఓర్పుగా చెప్తారు ఆ యొక్క. నాకైతే ఆ యొక్క ఒకసారి చూడండి ఆ యొక్క ఛానల్ని, మాధురి పరుచూరి ఆ యొక్కది టెక్ ఛానల్. నాకైతే చాలా 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 అంత బాగా అనేది నచ్చిందనమాట. ఆ యొక్కని బేసిక్ చేసి నేను యూట్యూబ్ అనేసి ఎట్టో ఒకట్లా ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని మనం కూడా మనకు నచ్చిన నాలెడ్జ్ తెలిసిన విషయాల గురించి చెప్పాలనేసి అనుకున్నాను నేను. ఇప్పుడేమంటే అంటే మగవారిని నేను ఇగ్నోర్ చేస్తున్నానేసి నేను కాదు, మగవారిని నేను తక్కువ చేస్తున్నానేసి నేను కాదు. ఈ లేడీస్కి కామెంట్స్ అనేది పెట్టే వాళ్ళు పాటుకు వాళ్ళు పెట్టుకుంటూ పోతారు. అసలు కామెంట్ చేయడం వల్ల మనం చూడడం వల్ల మనం దాంట్లో పొరపాటు ఏమి ఎక్కడ అనేసి అనుకొని సరి చేసుకొని మనం చూసుకుంటాం. కొంతమంది సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా, అందరూ ఒకేలా ధైర్యంగా ఉండి ఎదుర్కొనే వాళ్ళు ఉండరనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అదే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేసి వాళ్ళు నన్ను అన్నారే, ఇట్లా అన్నారే, అట్లా అన్నారే అనేసి అనుకొని బాధపడతారు. అవంతా వద్దు, అందుకే హైడ్ చేసి అది పెట్టేయండి కామెంట్స్ని. మీ పాటికి మీరు రన్ చేసుకుంటూ వెళ్ళండి, ఛానల్ని ఎలా రన్ అవుతుంది చూడండి. అప్పుడు మీకు నచ్చిన కంటెంట్ అంటే ఓన్ కంటెంట్ మాత్రమే ఉండాలన్నమాట. కాపీ రైటింగ్ అయితే ఏది చెయ్యొద్దు, మన ఓన్ కంటెంట్ ఉండాలి. వీడియోస్లో మనం కనపరచకపోయినా పర్లేదు, మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. వాయిస్ ఓవర్ అనేది మనది ఉందనుకో కంపల్సరీ అది దూసుకొని పోతుంది అన్నమాట. అది నాకు తెలిసింది, మీకు చెప్పాలనేసి అనుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే అలా కామెంట్ చేస్తున్నాడు అనేసి ఒక చిన్న అబ్బాయి, నేనేమంటే ఆ కామెంట్స్కి రిప్లై అనేది ఇచ్చాను నేను. ఇస్తే అక్క ఏందక్క ముందు ఏమంటే మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదు అనేసి అన్నారు, ఇప్పుడు ఏమక్క ఇలా చెప్తున్నారు అనేసి అని చెప్పుకొని వచ్చారు. మిక్స్డ్ కంటెంట్ అనేసి అంటే
పెట్టకూడదు. నేను ఆ ఛానల్ ఏమంటే మిక్స్డ్ కంటెంట్ అనేది అప్పుడు నాకు తెలియదు అనమాట. అంత నాలెడ్జ్ అంత ఇంప్రూవ్మెంట్ అనేసి నాకు తెలియదు. 2 ఇయర్స్ బ్యాక్ అది నేను చేసిన పొరపాటు ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడేమంటే నా ఛానల్ పరంగా నా బేసిక్ పరంగా నేను వీడియో అనేది క్రియేట్ చేయాలనేసి నేను ఉద్దేశంతోనే ఇప్పుడు నేను టెక్ ఛానల్ అనేది ఎంచుకున్నాను అనమాట. ఆ బేసిక్లో నేను దూసుకుపోవాలనేసి నా ఆలోచన చేసినాను అనమాట. ఇంకేం లేదు ఫ్రెండ్స్. అంటే ఆ మాట చెప్పే కాళ్ళకి నేను ఆ మాటకు అనేసి అన్నాను. దానికి రిప్లై అనేది ఇచ్చానమాట. రిప్లై అనేసి ఏమనేసినంటే, నాన్న నువ్వు ఎలాగైనా అనుకోనన్నా, జెన్యున్గా నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను నాన్న, అంతేగాని ఎవరు కామెంట్లకు నేను భయపడేదాన్ని కాదు. భయపడను. ఎందుకు భయపడను నాన్న అనేసి నేను గమ్మున సైలెంట్గా అయిపోయాడు. మన కామెంట్ అనేది చేయలేదు. అందుకే మనం ఎలాంటి కామెంట్స్కి రెస్పాండ్ అవ్వనవసరం లేదు. కానీ కామెంట్ చేసిన వాళ్ళకి అడుగుతారు, అక్క అనేసి అని కామెంట్స్లో అయితే, అక్క మీరు చెప్పిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ బాగా చెప్తున్నారు, జెన్యున్గా ఉంది అనేసి అంటే దానికి రిప్లై ఇంకొక వీడియోలో మనము వాళ్ళకి వీడియో తీసి చెప్తాము. వాళ్ళ చెప్పిన కామెంట్స్కి మనం సమాధానం అనేది వీడియో రూపంలో చూపిద్దాము. దానికి ఏముంది, అసలు జెన్యున్గా వెళ్తున్నాం కదా, మనము ఫేక్ అయితే మనం ఏమి చేయలేదు కదా, దానికి ఎందుకు మనం భయపడాలి? మనకు తెలిసిన విషయాలు చెప్పాలనేసి అనుకున్నాం ఫ్రెండ్స్. అందుకే నేను ఇప్పుడు చెప్తుంది ఏమిటంటే, లేడీస్ వాళ్ళైతే కామెంట్స్కి అయితే మీరు భయపడద్దండి. ఎలాగైనా సరే ఒకరి మీద ఆధారపడకుండా మన లైఫ్ మన ఓన్గా సెలెక్షన్ చేసుకొని మనకు నచ్చింది మనం చేస్తున్నాం అన్నమాట. ఎవరో ప్రెజరు, ఎవరో ఇది అంతా ఏం లేదు. మనకు నచ్చిన బేసిక్ మనం తీస్తున్నాం అన్నమాట. దాని తప్పేముంది? మన ఓన్ కంటెంట్ మనం మామూలుగా ఇంట్లో చేసే రొటీన్స్ అన్నీ చేస్తున్నాం కదా, రొటీన్గా చేసేది. దానికి ఏముందండి, మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి కామెంట్స్కి మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్యాడ్ కామెంట్స్ అనేది మనం పక్కన పెట్టేద్దాం. బాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు అది చెప్పాలనేసి అనుకుంటున్నాను. అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. బాయ్ ఫ్రెండ్స్.